సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన ప్రవేశించి ఎలుగెత్తి మనం ప్రార్థన చేయకమునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఇంతకుముందు నుండి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానిస్తున్నటువంటి మాటలు ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? ఉపవాస ప్రార్థన వెతుకుతున్నారు బుక్కులు. సో ఇక్కడ చూసిన మాట ఏంటంటే, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఒకే రీతిలో ప్రజలు చేస్తున్నారు. అంటే ప్రజలు చేస్తున్నారంటే తప్పని నేను అంటలా. నాటి దినాల్లో చేసిన ఉపవాస ప్రార్థనలు కొంతమంది చేసినవి వేరుకుంటాయి. సో నేటి దినముల్లో కూడా ప్రజలు అలాంటి ఉపవాస ప్రార్థనే చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థన కొంతమంది ఎలా చేశారో నేటి దినాల్లో కూడా కొంతమంది అలాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. తద్వారా వారి ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండదు. ఇక మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడగా, ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఉపవాస దినం అన్నది మనం చూస్తూ వస్తాం. ఉపవాస దినం అన్నది ఒకటి జరగాలని ప్రజలు కలిగి ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆడ ఎస్బీఎల్ యొక్క మెయిన్ ఎస్బీఎలే ఆమె ఆ యొక్క తీర్మానం చేస్తూ అనేకులకి సెలవిస్తూ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, యెజబెలు ఉపవాసం ఉండాలని చెబుతుంది, కానీ ఆ ఉపవాసం ఎందుకన్నది ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు చూసాం. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన కూడా ప్రజలు ఎలా చేస్తున్నారంటే ఎలాంటి ఉపవాస ప్రార్థన కలుగుతున్నారు. ఏంటి ఆ ఉపవాస ప్రార్థన అంటే, నాటి దినముల్లో ప్రజలు ఎలా చేశారో అందరూ కాదు, కొందరు అలాంటి ఉపవాస ప్రార్థన నేటి దినాలు అందరూ కాదు, కానీ కొందరు అదే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు ఉపవాస ప్రార్థన. సో నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన లాగా నేటి దినాల్లో కూడా ఉంది, కానీ మనం చేసే ప్రార్థనలో దేవునికి మహిమకరంగా మార్పు చెందిన అనుభవం అన్నది కనబడతాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఉపవాస ప్రార్థన ఇంపార్టెంట్. నాటి దినాల్లో ప్రజలు స్వార్థం కోసం మనుషులను చంపించడానికి వేరే రీతిలో ఎలా ఉండారో నేటి దినాల్లో మనం అలా ఉపవాస ప్రార్థన చేయకూడదు. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు ఉపవాస ప్రార్థన గురించి. నాటి దినముల్లో, నేటి దినములు కాదు, నాటి దినాల్లో ఉండే ఉపవాస ప్రార్థన గురించి దేవుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని మీ అందురు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఏంటంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. కాబట్టి మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడటం లేదని దేవుడినే ప్రశ్నించే ప్రజలు కొంతమంది వస్తారని, వాళ్ళు అలా ఉండారని కూడా దేవుడు చెబుతున్నాడు. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన వాళ్ళు ఉండారు, ఉండేమంటారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు మమ్మల్ని చూడటం లేదు అంటున్నారు. దేవుడు చూస్తున్నాడంటే అర్థం ఏంటి? మన ఎందుకు లక్ష్యం ఉంచాడనో లేదా మన ప్రార్థన విన్నాడనే కదా. సో నాటి దినాల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉండా ఏం జరుగుతూ వచ్చిందంటే, దేవుడు వారి వైపు చూడలేదంటే వారి ప్రార్థన దేవుడు వింటలా. నాటి దినముల్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన ఎందుకు వినలేదంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనం చూస్తే ఇలాంటి అనుభవాలు వారి జీవితాల్లో ఉంటున్నాయి కాబట్టి వారి ప్రార్థన దేవుడు వినలా. సో వీటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తాను సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్న సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా ఇక్కడ వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడు ప్రభా. నేను భౌతికంగా బలహీనుడినే, అనారోగ్యం కలిగిన వాడిని అయినప్పటికీ, ఎన్నో లోపాలు కలిగిన వాడిని అయినప్పటికీ, ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని అయినప్పటికీ మీ యొక్క కృప ద్వారా, క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా నిలబెడుతున్నారు అందన్నారు. నా మీద ఉన్న పరిశుద్ధాత్మను తొలగించొద్దు. నీ రక్షణానందం మాకు అనుగ్రహించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ, మా ప్రార్థన మీరు వినేటట్టు మేము ప్రార్థించలాగా సహాయం చేయండి. మేము ఉపవాసమని ప్రార్థించగా నీవెందుకు మమ్మల్ని చూడవు, మా ప్రార్థన ఎందుకు వినవు అన్న కోణంలో మేము గమనించినట్లయితే ఆ లోపాలు మాయే తప్పక మీ కావు ప్రభా.
కాబట్టి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకున్న వారమే, మా జీవితాలు మేము పరీక్షించుకున్న వారమే, మా జీవితాలు సరిదిద్దుకున్న వారమే, మీ సన్నిధిలో సరిదిద్దుకున్న అనుభవంలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు మేము కూడా ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చాం. మా అక్కర్ల నిమిత్తమే, మా అవసరత నిమిత్తమే, మాకు కావాల్సినవి ఏవో అవుతుండో అవి పొందుకోవడానికి రక్షణల, విశ్వాస జీవితాల, వివాహాల, భవిష్యత్తు, సేవ, పరిచర్యల, ఇంకోటి గురించి ప్రభు మేము అడగటానికి మీ సన్నిధిలోకి వచ్చాం. అయితే మేము ఉపవాసం ఉండగా మీరు ఎందుకు వింటలేదు అన్నది కూడా మేము తెలుసుకోవాలి. తద్వారా ప్రభు మేము మాలో ఈ బలహీనతలు ఉంటే వాటిని తీసివేసుకున్నప్పుడు మీరు మా ఉపవాస ప్రార్థన అంగీకరిస్తారు. సో అట్లా ప్రభు మీరు మా ఉపవాస ప్రార్థన అంగీకరించే రీతిలో మీరు మా ఉపవాస ప్రార్థన ప్రభు వినేలాగా, మేము ఉపవాసం ఉన్నప్పుడు మా ఎందుకు దృష్టి ఉంచేలాగా, మమ్మల్ని చూసేలాంటి ఉపవాస ప్రార్థన మేము చేయనట్లు ఈరోజు మాకు ఎలా చేయాలో కూడా మీరు నేర్పించి మహిమ పొందమని మరొకసారి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి, మధ్య మార్గంలో ఉండేవారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించి అక్కడ తీర్చమని, పరిచర్యంతో దీవించమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తుతిస్తూ వర్తమానం ధ్యానిస్తుండగా సాయం చేయండి. కింద కూర్చున్న ప్రజలు కానీ నేను యోగ్యుని కాదు, వారికంటే నేను ఏమాత్రం అర్హమైన వాడిని కాదని ఒప్పుకుంటూ దాసుడు కానీ యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానురాలు వైపు చూస్తున్నట్టు మా కానీ మీ వైపు చేస్తున్న సహాయం గురించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన సందర్భం ఏంటంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, లేదా ఆయన ఎందుకు చూడలేదంటే ఆయన మన ప్రార్థన వినటానికి ఇష్టపడతల్లా. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఉపవాసం ఉండగానే ఆయన వింటల్లా. కారణం ఏంటి? పూర్వ దినాల్లో ఎలాంటి ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వింటలా. సో పూర్వ దినాల్లో వీళ్ళు ఇలాంటి ఉపవాస ప్రార్థన చేశారు. నేటి దినాల్లో కూడా ప్రజలు ఇలాగే చేస్తున్నారు. చేసి ఏమంటారంటే, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవా నా ప్రార్థన ఎందుకు వింటలేదు అంటాం. సో దేవుడు పూర్వ దినాల్లో కానీ, ఇప్పుడు దినాల్లో కానీ, నాటి దినాల్లో, నేటి దినాల్లో మన పితరులు ఎలా చేశారు అలా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు. దానికి కారణాలు ఏంటంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన కానీ, నేటి దినాల్లో కూడా మన పితరులు లాంటి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మన ఉపవాస ప్రార్థన వినడు. సో ఆ ఉపవాస ప్రార్థన మనం చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ధ్యానించే మన జీవితాలు ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. సో దాంట్లో మొదటి కోణాన్ని చూసినట్టయితే రండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 11వ అధ్యాయం మొదటి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చాలా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, లేఖన భాగాలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరి జీవితాన్ని అండి? దావీదు రాజు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. సో బైబిల్ ఉంటుంది, నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినంలో కూడా అలాగే చేస్తున్నారు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన దేవుడు వినలేదు. ప్రజలు అంటున్నారు, నువ్వు మా ప్రార్థన ఎందుకు వినలేదు, మా ఉపవాసం ఉండే మమ్మల్ని ఎందుకు చూడలేదు అంటున్నారు. కారణములు చూసినట్లయితే నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినాల్లో కూడా చేస్తున్నారు. దాంట్లో మొదటి కోణం ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, బెత్షెబా యొక్క జీవితం చూడగా ఏం జరుగుతుందండి? దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఇక్కడ గమనించాల్సిన సన్నివేశం ఏంటంటే, ఒక మాట చూడండి, బెత్షెబా తన యొక్క జీవితంలో తన భర్త యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు రాజు దగ్గరకు వచ్చి పాపం చేసిన అనుభవం చూస్తున్నాం. సరే, ఆమె వచ్చిందా లేకపోతే దావీదు రాజు తీసుకొచ్చాడు తర్వాత ఆప్షన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఒక మాట ఉంది, కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి ఏమైంది? మరలా వచ్చిందండి. తాను అపవిత్రత పోగొట్టుకుని, దేహం మీద ఉన్న అపవిత్రత పోగొట్టుకున్నాను అనుకుంటుందే కానీ దేవుని దృష్టిలో అది ఎలా ఉంది చెప్పండి? అపవిత్రమైనదిగానే ఉంది. సో ఆమె జీవితం ఎలా ఉందంటే, కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను అంటే, తన ఇంటికి నాలో అపవిత్రత లేదు, నేను పోగొట్టుకున్నాలే, అక్కడే శుద్ధి చేయబడ్డాలే, అక్కడే దేహశుద్ధి అయిపోయిందని అనుకుంటుంది. కానీ తాను చేసిన తప్పు, తాను చేసిన పాపం అన్నది దేవుని దృష్టిలో కనబడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వెళ్ళాడని వాక్యం అంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ అపవిత్రత అన్నది దేవుని దృష్టిలో నిలబడి ఉంది. తాను ఏ అపవిత్రమైన జీవితాన్ని అయితే జీవిస్తూ వచ్చిందో, ఏ అపవిత్రమైన పని అయితే తను చేస్తూ వచ్చిందో, అది దేవుని దృష్టిలో ఎలా ఉంది? అపవిత్రంగానే ఉంది.
సో తాను చేసినటువంటి ఆ అపవిత్రమైన పని తానేమనుకుంటుందంటే, నా భర్తకు తెలియకుండా వచ్చి నేను పాపం చేసే కదా, నా భర్తతో సంబంధం లేకుండా వచ్చి నేను పాపం చేసే కదా అంటే, ఈమె తన భర్తను విడిచిపెట్టి తన కొరకై జీవిత కాలమంతా తనతో నడవడానికి ఇష్టపడినటువంటి భర్తను విడిచిపెట్టి వేరొక మానవుడితో, వేరొక పురుషుడితో పాపం చేసిన అనుభవాన్ని నేను జీవితంలో చూస్తున్నాం. అసలు ఇది బైబిల్ ప్రకారం చూసినట్టయితే ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ సెలవిస్తుంది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఇక్కడ బెత్షెబా యొక్క జీవితంలో తన భర్త యుద్ధంలో ఉన్నప్పుడు ఆమె ఇంటికాడు ఉండి ప్రార్థన చేయాలా, లేకపోతే ఇంటికాడు ఉండి దేవునితో సావాసం కలిగి ఉండి తన భర్త క్షేమం కొరకు ఎదురు చూడాలి. కానీ ఆమె చేసిన పని ఏంటి? ఏం చేస్తూ వచ్చింది? దావీదు రాజుతో పాపం చేస్తూ వచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఆమె ఏదో చేసేసింది, నా భర్త చూడలేదు కదా, ఎవరో చూడలేదు కదా అని ఏం చేస్తుంది? తనకు కలిగిన అపవిత్రత అంతా కూడా పోగొట్టుకున్నాను అనుకుంటుంది. అంటే దేహ శుద్ధి చేయబట్టడం ద్వారా నాలో ఉన్న అపవిత్రత మొత్తం పోయిందని అనుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో అది పోలా. ఇలాంటి స్థితిలో నుండి, ఇలాంటి అపవిత్రమైన జీవితం నుండి ఒక గర్భం ధరించినప్పుడు బెత్షెబా, సరే తన భర్త చచ్చిపోయాడు, తర్వాత సంగతి చూద్దాం. గర్భం ధరించినప్పుడు దావీదు రాజు ఏం చేస్తున్నాడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చూడగా, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17 వచ్చిన, దావీదు ఉపవాసం నుండి లోపల పోయి రాత్రి అంతూ నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఏం చేస్తున్నాడండి? 7వ దినమున బిడ్డ చావుగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. దావీదు రాజు యొక్క జీవితంలో ఉపవాసం ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? వినలా. దావీదు రాజు ఉపవాసం ఉండ దేవుడు విన్నాడా? అదే అంటున్నాడు కదా యెషయా గ్రంథం 58 ఏమంటున్నాడు? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవంటున్నాడు. చూడవని ఎవరు అంటున్నారు? ప్రజలు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడలా? దేవుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు చూడాలంటే, దేవుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చూడాలన్నా, నీ మొర ఆలకించాలన్నా నువ్వు ఎలా ఉండాలి? మరి ఇక్కడ ఎలా ఉంది? ఉండాల్సింది పవిత్రత, ఇప్పుడు ఎలా ఉంది? అది అంటే సొంత భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడితో పాపం చేసి ఆ పవిత్రత ఏదో అయిందేదో అయిపోయిందిలే, చేసిందేదో చేసేసేలా, తప్పేదో అయిపోయిందిలే అనుకుంటున్నాం అంతవరకే. కానీ అదేమవుతుంది? దేవుని దృష్టిలో అట్లాగే ఉండిపోతుంది. దేవుని దృష్టిలో ఆ అపవిత్రత అట్లాగే ఉండిపోతుంది. మనం అనుకుంటాం మనం రక్షించబడ్డాం కదా, ఏదో పాపం చేస్తే చేసేసాం, యేసు ప్రభు రక్తం దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే పాపం పోయిద్ది అనుకుంటాం. మనం చేసిన అపవిత్రమైన పని అది లిఖించబడి ఉంటుంది దేవుని దగ్గర. అందుకు మనం ఏం చేయాలా? అందుకే దావీదు రాజు ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. 7 దినముల బిడ్డ కొరకు ఉపవాసం ఉంటాడేమో. సరే, ఒక రోజు ఉండే 7 రోజులు ఉన్నాడు. తాను ఉపవాసం ఉండ దేవుడు ఎందుకు వినలేదు? ఎందుకు దావీదు రాజు ఉపవాసం ఉన్నప్పుడు దావీదు రాజు వైపు దేవుడు చూడలేదంటే మెయిన్ రీజన్ ఏంటి? అపవిత్రత. అది ఆమెలోనే కాదు, అతనిలో కూడా ఉంది. ఇద్దరు తప్పే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక అపవిత్రమైన జీవితం, ఒక అపవిత్రమైన అనుభవాన్ని బట్టి, ఒక అపవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి, ఆ అపవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన వినంటే దేవుడు ఎందుకు వింటాడు? గమనిస్తున్నారా? మనం అపవిత్రమైన జీవితాన్ని అంతా జీవించి కావాల్సిన అపవిత్రమైన పనులన్నీ చేసి వచ్చి, చేయాల్సిన అపవిత్రమైన పనులన్నీ చేసి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా పాపాలను క్షమించు ప్రభా, నా పొరపాటు క్షమించంటే దేవుడు ఎలా క్షమిస్తాడు? అందుకే ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ఏ అపవిత్రత మనలో ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనలో ఉన్న అపవిత్రత పోవటానికి కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఇదిగో నాలో ఈ అపవిత్రత ఉంది, బహిరంగంగా ఒప్పుకోలేని కొన్ని ఉంటాయి, ఇంకా ఒప్పుకునే కొన్ని ఉంటాయి. కానీ ఎలాంటివైనా మనం ఏం చేయాలా? హృదయంలో, మన జీవితంలో ప్రభుని ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభుని కాదు, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. సో మొదటి కోణం ఏంటంటే అపవిత్రత. ఒక అపవిత్రమైన జీవితం మనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసిన దేవుడు వినడం. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేసినాడు? అపవిత్రమైన జీవితం కలిగి అపవిత్రులుగా ఉంటూ, అపవిత్రమైన వారిగా జీవిస్తూ, పవిత్రత లేని వారిగా అపవిత్రులుగా ఉంటూ, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా అపవిత్రులుగా ఉంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వింటాడా? వింటాడా? అంటే మనం కూడా
అపవిత్రమైన వారు ఉంటూ అపవిత్రమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధులుగా పవిత్రులు అనుకోకుండా ఒక అపవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉంది? దేవుడు ప్రార్థన విననట్టుగా, సరే మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడాలంటున్నారంటే దేవుడు వారు ఉపవాసం ఉండా దేవుడు చూడటానికి ఇష్టపడతల్లా. కారణం ఏంటి? వాళ్ళు అపవిత్రమైన జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. చేయాల్సిన తప్పు చేసేసారు, చేయాల్సిన పాపం చేసేసారు. భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడితో పాపం చేయటమే తప్పు. ఏం చేసింది? మరలా బిడ్డను కంది. ఇప్పుడు తీసుకొస్తే దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోవట్లా, అలా దేవుడు యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మొదటి కోణము ఏంటి? మొదటి మాట అపవిత్రత. నాటి దినాల్లో ప్రజలు ఉపవాసం ఉండ దేవుడు వెనకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మొదటి కారణము వారు అపవిత్రత కలిగిన వారికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు వింటలా. వారు చేసింది చేసేసాం, అయిందేది అయిపోయిందంటే కాదు. దావీదు రాజు బెత్షెబా చేసిన పాపం ఆ బిడ్డ, చంటి బిడ్డ మీద పడింది కదా. ఇప్పుడు దావీదు రాజు బెత్షెబా చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? బిడ్డ మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏమైపోయాడు? చెప్పండి, ఏమైపోయాడు? తెలుసా లేదా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 వచనం నుండి మనం చదివితే 21 వచ్చిన వాళ్ళకి తెలిసిద్ది. ఆ బిడ్డ చచ్చిపోయాడు, లేడు. అంటే మనం చేసిన పాపం, భర్తను కాదని వేరే వారితో చేసిన పాపం కానీ, దేవుని దృష్టిలో ఉన్న అపవిత్రమైన జీవితం ఏం చేయబడుతుందండి? దేవుని దృష్టిలో ఉన్న అపవిత్రమైన జీవితం ఏం చేయబడుతుంది? ఆమె నా అపవిత్రత పోగొట్టుకున్నానని ఇంటికి వెళ్తుంది, కానీ దేవుని దృష్టిలో అది పోలా. మరి ఎలా ఉంది? దేహంలో ఉన్న అపవిత్రత పోయింది అనుకుంటుంది, కానీ తన జీవితానికి ఉన్నటువంటి అపవిత్రమైన జీవితం పోలా. అది దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి ఆ దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైన జీవితానికి వచ్చిన శిక్ష ఏంటి? ఒక బిడ్డ చనిపోతూ వచ్చారు. ఒక బిడ్డ మరణానికి వారి అపవిత్రమైన జీవితము ఉపయోగపడింది. ఒక మనిషి జీవితం దేనికి ఉపయోగపడాలా? చనిపోతున్న వాడిని, మరణ పంచులో ఉన్నవాడిని లేవనెత్తడానికి ఒక మనిషి జీవితం ఉపయోగపడాలి. కానీ ఆమె జీవితం ఎవరికి ఉపయోగపడింది? ఒక బిడ్డ చావుకి కారణము అపవిత్రత. ఈ అపవిత్రతలో నుండి పుట్టిన బిడ్డ కొరకు దావీదు రాజు ఉపవాసం ఉండగా దేవుడు తన ఉపవాస ప్రార్థన వింటలా. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఇలా చేశారు. దేనికి? ఒక అపవిత్రమైన జీవితం కలిగి బిడ్డను కానీ ఆ అపవిత్రత పోగొట్టుకుని ఆ బిడ్డ బ్రతికుండటం కొరకే చేసినట్టు ఉంది ఇదంతా ఉపవాస ప్రార్థన. సరే, అపవిత్రత కొరకు కాకపోయినా బిడ్డ కొరకు చేశారు, కానీ ఆ బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఆ బిడ్డ ఆ ఒక అపవిత్రమైన జీవితం నుండి కన్నటువంటి వాడు. దేవుడు అది యాక్సెప్ట్ చేయలా. ఈరోజు మన జీవితాలు కూడా ఇలా ఉంటే, ఖచ్చితంగా నువ్వైనా నేనైనా మన జీవితాలు ఇలా ఉంటే మన ఉపవాస ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. అయితే ఒక అవకాశం ఏంటంటే, మనకు యేసు ప్రభు రక్తం సమీపంగా ఉంది. అక్కడి మనం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏది అడిగినా తండ్రి కుమారునిందమై ప్రశ్న దాన్ని చేస్తాడు. అయితే ఇక్కడ పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఒప్పుకోమని కాదు నేను అంటాను. ఒక్కసారి ఈరోజు హృదయమార ప్రభుని క్షమాపణ అడిగితే, నువ్వు అన్ని బహిరంగంగా చెప్పుకోలేకపోయినా, ప్రభు నాలో అపవిత్రమైన జీవితం ఉంది, అపవిత్రమైన అనుభవం నాలో ఉంది, దాన్ని తీసివే ప్రభు. నా ప్రార్థన వినేటట్టు నాటి దినాల్లో చేసిన ఉపవాస ప్రార్థన 7 దినాల్లో కూడా నేను చేయొద్దు. ఆ అపవిత్రత పోగొట్టుకుని పరిశుద్ధమైన జీవితం కలిగేటానికి కొరకే, నాకు అపవిత్రత పోవటం కొరకే నాకు సహాయం చేసి నీ రక్తంతో కడుగు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, దేవుని చిత్తం అయితే మనం కడగబడి ఇప్పుడు నేను ఒక మంచి జీవితం మనం జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇదన్నమాట మొదటిది. రెండో విషయాన్ని చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చూడగా దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక విషయం ఇక్కడ సెలవిస్తబడుతూ వచ్చింది. 13వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. అంతలో దావీదు చదవమ్మ. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాణి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. దావీదు రాజు ఉపవాసం ఉండగా దేవుడు ఎందుకు ప్రార్థనించలా? మేము ఉపవాసం ఉండగా మమ్మల్ని ఎందుకు నువ్వు చూడవు?
దావీదురాజు ఉపవాసం ఉన్నాడు, దేవుడు ఎందుకు ప్రార్థన వినలా? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో చూస్తున్నాం. సో మొదటిగా వారు ఉపవాసం ఉంటే దేవుడు ఎందుకని లేదు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసినంటే, మొదటి కోణము వాళ్ళు అపవిత్రమైన జీవితం కలిగి ఉంటారు, పరిశుద్ధమైన జీవితం లేదు. అది పోయింది అనుకుంటున్నారు కానీ దేవుని దృష్టి అలాగే ఉంది, అందుకే దేవుడు తన ప్రార్థన వినలా. రెండోదిగా చూసినట్టయితే, అంటే ఇక్కడ బెత్షెబనే కాదు, దావీదురాజు కూడా అదే అనుభవం ఉన్నాడు కాబట్టి ఆ పాపం పోలా, అసలు అపవిత్రత. రెండోదిగా చూసినట్లయితే రెండో సమయాల గ్రంథం 11:13 అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించిను, అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునుగా చేశాను. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే మత్తులుగా చేయటం, తాగబోపేయటం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక మాటలో చెప్పాల్సిన కోణం ఏంటంటే, ఒక మంచి వ్యక్తిని చెడగొడుతున్నటువంటి అనుభవం. ఎవరండి? ఒక మంచి వ్యక్తిని చెడగొడతాం. వాస్తవానికి ఆమె నీతిమంతురాలు, వాస్తవానికి అతడు నీతిమంతుడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఒక మంచి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అది అంటే చెడగొడుతున్న అనుభవం. తన జీవితం మంచిదే, ఆమె చాలా మంచిది, సాక్ష్యం ఇస్తున్నాం, అతడు చాలా మంచోడు. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? ఒక మంచి వ్యక్తిని దావీదురాజు ఏం చేస్తున్నాడు? చూడండి, మంచిగా భోజనం పెట్టి త్రాగబోపించి ఇంటికి పంపాలని చూస్తున్నాడు. అతడి ఉద్దేశం ఏంటి? నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయాలన్నది అతని ఆలోచన. దేవుని ప్రజలకు విజయం కలగాలన్నది తన ఆలోచన. దేవుని ప్రజలకు క్షేమం కలగాలన్నది తన ఆలోచన. కానీ ఉరియా యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలకు క్షేమం కలగాలి, విజయం కలగాలి. కానీ దావీదురాజు ఏం చేస్తున్నాడు? బెత్షెబా యొక్క భర్తకి బాగా భోజనం పెట్టి తాగబోపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు, తాగిన మైకులు ఇంటికి వెళ్ళి భార్యతో పాపం చేస్తాడు, అప్పుడు నా మీద నింద ఉండదు అనుకుంటున్నాడు. కానీ అది దేవుని దృష్టిలో కనపడుతుంది. ఒక వ్యక్తిని మనము నాశనం చేసినప్పుడు, ఒక వ్యక్తిని తప్పుదావ పట్టించినప్పుడు, ఒక వ్యక్తిని తప్పు మార్గంలో మనం నడిపించినప్పుడు, మన ఉపవాసం ఉండగాని దేవుడు వినడు. అర్థమైందండి? ఒక వ్యక్తిని తప్పు మార్గంలో అసలు మనం నడిపించకూడదు. ఒక వ్యక్తిని తప్పుడు మార్గంలో ఎప్పుడైతే మనం నడిపిస్తామో అప్పుడు మనం ఉపవాసం ఉండ దేవుడు మన ప్రార్థన వినడు. ఏం చేయడండి? సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చూడండి, వాళ్ళు చేశారు కానీ దేవుడు వినలా. ఎందుకు చేశారు? బిడ్డ బ్రతికుండాలని ఉపవాస ప్రార్థన చేశాడు దావీదురాజు, దేవుడు వినలా. ఆ బిడ్డ బ్రతకుండా పోవడానికి కారణం ఏంటి అని అంటే, ఆ బిడ్డ పుట్టడానికి గల కారణం ఏంటంటే అపవిత్రమైన జీవితం ఉంది. రెండవదిగా చూసినట్టయితే, ఇంకో మాట చెప్పానమ్మా, మత్తును కాదు. ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడు. ఇలా తప్పుడు మార్గంలో నడిపించిన తర్వాత పుట్టిన బిడ్డ విషయమై ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వింటాడు? చూడండి, మనం కూడా ఇతరులను తప్పుడు మార్గంలో నడిపించి దేవుని దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడు. వింటాడా? వినడు. మనమేమో మంచి నీతిమంతులు అనుకుంటాం, కానీ మనం వెళ్ళేదేమో తప్పు మార్గం. కానీ ఇతరులు సరైన మార్గం లేరు, వారు కరెక్ట్ అయిన మార్గం లేరు అని ఇతరులు మనం విమర్శిస్తాం, ఇతరులు మనం తిట్టేవారు ఉంటాం. వాళ్ళు ఎట్ట ఉండారు, వీళ్ళు ఎట్ట ఉండారు, కరెక్ట్ అయిన మార్గం లేరని. గమనించాల్సింది ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తిని తప్పు మార్గంలో నడిపిస్తున్నాం. అది ఎప్పుడు తెలిసిద్ది? పోనీ నడిచినోడి కన్నా తెలిసిద్దా నేను తప్పు మార్గంలో నడుస్తున్నానని? తెలిసిద్దా? తెలియదు. చూడండి, ఉరియా ఏమవుతూ వచ్చాడు తెలుసా? ఉరియా ఏమవుతూ వచ్చాడు? 24వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 11:24 వచనం. అప్పుడు ప్రాకారం మీద నుండి వీలుగాండు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకుల్లో కొందరు హతమైరి, తమ సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమయ్యాను. ఇప్పుడు ఏం జరుగుతుందండి? మరణం. చూడండి, ఒక వ్యక్తి తప్పు మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనం వెళ్ళినా, లేదా ఒక వ్యక్తి తప్పుడు అనుభవంలో మనం నడిపిస్తున్నప్పుడు మనం వెళ్ళినా, ఆ వ్యక్తి నడిపించినా చివరికి నష్టం ఎవరికి? అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఉరియా యొక్క జీవితంలో మంచి మార్గంలోనే వెళ్తున్నాడు. కానీ ఉరియాని ఏం చేశాడు చెప్పండి? ఉరియాకి ఏం చేయబడుతూ వచ్చిందండి? ఏ మార్గంలో నడిపించబడుతుంది? తప్పుడు మార్గం. అంటే మంచి మార్గంలో నడవనివ్వట్లా, మంచి మార్గంలో వెళ్ళనివ్వట్లా. తాను వెళ్ళే మంచి మార్గం కరెక్టే, తాను ముందు వెళ్ళిన మార్గం కరెక్ట్ అయిన మార్గమే. తాను వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు, అది మంచి మార్గమే. కానీ పిలిపించి
తన ఇంటికి పిలిపించుకుని ఇంకా భోజనం పెట్టి త్రాగబోపించి ఇంకా తను ఏం చేయాలనుకుంటున్నాడో అంటే చూడండి, ఇంకా ప్లాన్ ఏంటో చూసారా, చాలా ఉంది ఇంకా ప్లాన్. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నువ్వు చెడ్డావు, ఎదుటి వ్యక్తులను కూడా ఎందుకు చెడగొట్టాలా? నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, మరొకరిని ఎందుకు తప్పు మార్గంలో నడిపించాలి? ఇప్పుడు నువ్వెటు తప్పు మార్గంలో పోతున్నావు, పోయేవాళ్ళు పోరాదా? నువ్వు పోయేది కాకుండా పక్కన కూడా తప్పు మార్గంలో ఎందుకు వెళ్ళాలా, ఎందుకు వేయాలి? ఇప్పుడు దావీదురాజు వెళ్ళింది తప్పు మార్గమే, అవునా? కరెక్ట్ అయిన మార్గమా? కాదు. దావీదురాజు తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు ఉరియాను కూడా తప్పు మార్గంలో ఎందుకు నడిపించాలా? అంటే తానేటు తప్పు చేశాడు, ఇంకొక వ్యక్తిని కూడా తప్పు చేయడానికి పురుకొలుపుతున్నాడు. మనం కూడా ఏ మార్గం వెళ్తాం అంటే చూడండి, అసలు దావీదురాజు ఎలాంటి వాడు? ఒకప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఒకప్పుడు తప్పు చేసే అనుభవం కాదు, ఒకప్పుడు పాపం చేసిన అనుభవం అన్నది దావీదురాజు లేదు. కానీ ఇప్పుడు చూడక దావీదురాజు ఎలా ఉన్నాడు? ఒక మాట చెప్పాలంటే అలా కనబడలేదు, కానీ వాక్యంలో ఇక అబద్ధాలు కూడా ఆడేస్తాడు అనొచ్చా? అనొచ్చు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. కాబట్టి మంచి మార్గాన్ని విడిచిపెట్టేసేసుకున్న అనుభవం కనపడుతుంది అక్కడ. తానెటు చెడిపోయాడు, తప్పు మార్గంలో వెళ్ళాడు, తప్పు మార్గంలో తాను వెళ్తూ ఎదుటి వ్యక్తిని కూడా తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు. ఇలా చేసి ఉపవాసం ఉంటే దేవుడు వింటాడా? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఇదే. అపవిత్రత కలిగి తర్వాత ఎదుటి వ్యక్తులను తప్పుడు మార్గంలో నడిపించి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా ప్రార్థన వినయ్యా, యేసయ్యా మా ప్రార్థన వినయ్యా, ప్రభువా మా ప్రార్థన వినని అడుగుతున్నారు. దేవుడు ఏం పిచ్చోడా? మనమే జ్ఞానవంతులమి, మనకంటే ప్రార్థనా పరులు లేరు అనుకుంటాం. దేవుడు పిచ్చోడు కాదు, అనంత జ్ఞాని, సర్వాంతర్యామి కదా, సర్వ సృష్టికి సృష్టికర్త, ఆయనకంటూ మరుగు చేయబడిందంటూ. కాబట్టి ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఎంతో గొప్పవాడు, ఆయన అన్నిటిని ఎరిగినవాడు. దావీదురాజు ఇవన్నీ చేసి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు అంటాడు? దేవుని దృష్టిలో అది లిఖించబడింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రతి పాపం కూడా దేవుని దృష్టిలో ఏమవుతుంది? అది దేవుని దృష్టిలో లిఖించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? దాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు ప్రార్థన చేసుకుని మరలా దాని వైపు వెళ్ళకోకుండా దేవుని వైపు మాత్రమే ఉండటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని చిత్తం మన ఎడల, దేవుని సంకల్పం మన ఎడల నెరవేర్చబడింది. కాబట్టి ఎన్నో మాట ఇది, ఎన్నో మాట. 2, మొట్టమొదటిగా మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకేనో, దావీదురాజు ఉపవాసం ఉండాడు, దేవుడు వినలా, కారణము అపవిత్రత ఉంది. 2వది ఒక వ్యక్తిని తప్పుడు మార్గంలో నడిపించిన అనుభవం ఉంది. అదే తాను జడ్డా కోతే వనాన్నంతా చెడగొట్టింది అన్నట్టు తాను ఎటు చెడిపోయాడు, మరి ఎదుటి వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. తద్వారా దేవుని దృష్టిలో అది ఎలా ఉంది? ఇష్టంగా లేదు. అందుకే దేవుడు దావీదురాజు ప్రార్థన చేస్తే వినలా. ఎప్పుడైతే ఈ జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాడో అప్పుడు దేవుడు తన ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాడు దావీదురాజు, అప్పుడు దేవుడు తన ప్రార్థన వింటాడు. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినాల్లో కూడా ఎలాగ ఉండారు? అపవిత్రమైన జీవితం కలిగి అనేకులను తప్పు మార్గంలో నడిపించి చాలామంది ఉపవాస ప్రార్థన ఉంటున్నారు. దేవుడు వినడు అట్లాంటి వారి ఉపవాస ప్రార్థన. మనం కూడా అలా ఉంటే మన ప్రార్థన కూడా దేవుడు వినడు. అందుకే మనం ఏం చేయాలా? సరిదిద్దుకోవాలి. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దారండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13, 14 వచనాలు. క్షమించండి, 14, 15 వచనాలు. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముద్దు పెట్టి ముద్దు పెట్టమనుందమ్మా. చూడు, ముద్దు పెట్టమనుందా? చదివేది సరిగ్గా చదవాలి. ఒక అక్షరం తేడా వచ్చినా దాని అర్థం పాడైపోయింది. సరిగ్గా చదువు, మళ్ళీ చదువమ్మా. ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి
అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. అదే కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది? 3వ మాట. ముద్దు కాదమ్మా, 3వ మాట ఇది. సో 3వ మాట ఏంటంటే ఏంటి? 3వ మాట అంటే ఒక మాటలో చెప్పాలంటే దురాలోచన కలిగినటువంటి వాడు. ఏ ఆలోచన? దురాలోచన. దీనికంటే ముందర కూడా ఇంకొక మాట మనం చూడొచ్చు దురాలోచన గురించి. ఇది తర్వాత చూద్దాం. ఏంటి దురాలోచన అంటే చూడండి, రెండో సమయాల గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు చదవనమ్మా. 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ స్త్రీ 6-7 వచనాలు కదా. దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు క్షేమమును యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. కాబట్టి ఇక్కడ దావీదు రాజు ఉరియాను పిలిపిస్తున్నాడు. ఎక్కడ పిలిపిస్తున్నాడు? అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పిలిపిస్తున్నాడు? యుద్ధంలో ఉండేవాడిని యుద్ధంలో నుండి ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించి ఏమడుగుతున్నాడు? యోవాబు క్షేమం ఎలా ఉంది, సైన్యం క్షేమం ఎలా ఉంది అని అడుగుతున్నాడు. వాస్తవానికి అసలు దావీదు రాజు ఎప్పుడన్నా ఉరియాతో కలిసి ఉన్నాడంటే అది తెలీదు. మరి ఉరియాని గుర్తుపెట్టుకున్నాడా లేదో కూడా మనకు తెలీదు. కానీ ఇప్పుడేం చేశాడు? ఉరియాని పిలిపించాడు. ఉరియాకు కూడా కొద్ది డౌట్ ఉండొచ్చు. ఏంటి? అరే ఎప్పుడు రాజు నాతో మాట్లాడిపోయి ఉండొచ్చులే కదా, మరి ఇప్పుడు ఎందుకు పిలుపుతున్నాడు? నేనేం చేశానని పిలుస్తున్నాడు? ఇక్కడ మెయిన్ దావీదు రాజు పిలవటానికి కారణం ఏంటి తెలుసా అండి? దురాలోచన. ఏంటి? దురాలోచన. ఆలోచన కరెక్ట్ అయింది కాదు. సో చేసిన పాపం అన్నది ఒకటి ఉంది కదా, అది తన మీదకి రాకుండా ఉండటం కొరకే దురాలోచనతో భర్తను పిలిపించాడు. ఇలా చేసి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వింటాడు? అపవిత్రమైన జీవితం అలాగుంది, అనేకులు తప్పు మార్గంలో నడిపిస్తున్నావు, ఇంకా దురాలోచనలు కలిగి ఉంటున్నావు. మంచి ఆలోచన కూడా కాదు అది. ఉరియా యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేశాడు? పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? మేలు కొరక కాదు, యోగక్షేమాలు తెలుసుకోవడానిక కాదు, దేని కొరకు? ఊరిని యోగక్షేమాలు అడుగుతున్నాడు. కానీ అసలైన కారణం ఏంటి? ఉరియాని తన ఇంటికి పంపించాలన్నది ఉద్దేశం. తన మీదకి ఆ పాప రాకూడదని. ఒకవేళ ఉరియా భార్య గర్భవతి అయింది అనుకోండి, నువ్వు ఎలా గర్భవతి అని అడిగితే భర్త అడిగితే ఏం సమాధానం ఇచ్చింది? పలానా రాజు వల్ల నేను గర్భవతి అయ్యానంటే అది ఎంత అవమానం. సో ఇవన్నీ తన మీదకి రాకూడదని దావీదు రాజు ముందే ప్లాన్తో, పక్కా ప్రీ ప్లాన్తో ఏం చేశాడు? ఉరియాని పిలిపించాడు. ఇప్పుడు ఉరియా వచ్చిన తర్వాత ఏమవుతుంది? అసలు పిలిపించడానికి కారణం ఏంటమ్మా? రాసుకున్నారు కదా, చెప్పండి. దురాలోచన. అంతేనా? దురాలోచన. మంచి ఆలోచన కాదు. ఆలోచన వేరుగా ఉంది. ఉరియాని పిలిపించడానికి, యోగక్షేమాలు అడగడానికి కాదు, దురాలోచనతో ఉరియాని పిలిపించాడు. ఉరియా మరి దావీదు రాజు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే నిస్వార్థమైన వాడిగా, ఏ కపటం లేనివాడిగా, ఏ దురాలోచన లేకుండా చక్కగా దావీదు రాజు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఏ కపటం లేకుండా దావీదు రాజు దగ్గరికి వచ్చాడు. సో దావీదు రాజు ఎలా ఉన్నాడు? దురాలోచనతో ఉన్నాడు. ఆయన వచ్చాడు దురాలోచనతో వస్తే దావీదు రాజు బతుకుతాడా? చంపాడు దావీదు రాజుని. బతుకుతాడంటే దేవుని చిత్తం లేండి, అదంతా దేవుని సంకల్పం. కాపాడబడతాడు అనుకోండి, అది వేరు. చూడండి, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఉరియా వచ్చినప్పుడేమో మంచివాడుకున్నాడు, కానీ దావీదు రాజు ఎలా ఉన్నాడు? దురాలోచనతో ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో మంచిగా లేదు. ఒక దురాలోచనలు పెట్టుకుని, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని, దురాలోచనలు కలిగి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంటాడు? వింటాడా? వినడు. అందుకే దావీదు రాజు యొక్క జీవితం ఏంటంటే దురాలోచన కలిగిన వాడుకుంటాడు, మంచి ఆలోచన కాదు. ఏంటి? తాను చేసిన పాపం వేరే వాళ్ళకి మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అది దురాలోచన. తాను పాపం చేశాడు, ఆ పాపం వేరే వాళ్ళ మీదకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది నేను చేశాను కానీ నేను కాదు. ఎట్లుంటుందండి? నేను చేసే పాపం కానీ నేను కాదు. మరి ఎవరు చేసినట్టు? ఆయనే చేసినట్టు. ఎవరైనా అది అంటే చేసిన పాపం దావీదు రాజే,
చేసిన పాపం దావీదురాజే చేశాడు, కానీ ఇది నేను కాదు తన భర్తే చేశాడన్న పిలుపు కొరకు ఏం చేశాడు దావీదురాజు? ఊరియాని పిలిపించాడు. అది దేవుని దృష్టిలో మంచిదా? అంటే ఒక దురాలోచనలు కలిగి, దురాలోచనలు చేసి, దురాలోచనలతో జీవించి మనం వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మరి అది ఇక్కడ దావీదురాజు జీవితం అదే కనపడుతుంది. దురాలోచన కలిగిన వాడిగా, దురాలోచనతో దావీదురాజు చేసినటువంటి పొరపాట్లను బట్టి అవన్నీ అట్లాగే పెట్టుకుని వచ్చి ఒక బిడ్డ పుడితే ఊరియా చనిపోయిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ బిడ్డను బ్రతికించేయాలి. సిగ్గుండాలు చేసిన తప్పును బట్టి ప్రభా అని మనం ఒప్పుకోకుండా, దావీదురాజు చేసాడంటే అదే ఆయన లెక్క అని చెప్పుకుంటాడు. దేవుడు తీర్పు కూడా తీసేసాడు. మనం కూడా ఇలా చేసి వస్తే దేవుడు వినడు, దేవుడు అంగీకరించాడు మన ప్రార్థన. అందుకే మన జీవితాల్లో దేవుడు ఏదైనా మేలు చేయాలనుకుంటున్నా, ఏదైనా అద్భుతం చేయాలనుకుంటున్నా, ఏదైనా గొప్ప కార్యాలు మన జీవితాలు చేయాలనుకుంటున్నా, దేవుడు మన ఆపటానికి కారణం ఇదే. మనల్ని ఆపొచ్చు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా అయినా సరే మనకు చేయాల్సిన కార్యాలు దేవుడు ఆపొచ్చు. ఎందుకంటే ఇలాంటి దురాలోచన కలిగిన జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని ఆపేస్తాడు మన ఎడల చేయటానికి. దేవుడు తన కార్యాన్ని మన ఎడల చేయడానికి ఆపేస్తాడు. తన కార్యాన్ని దేవుడు జరగనివ్వడు. ఎందుకు జరగనివ్వడు అంటే మనం దురాలోచన కలిగి ఉన్నప్పుడు, దురాలోచన వారిగా మనం ఉన్నప్పుడు, మనలో దురాలోచనలు ఉన్నప్పుడు దేవుడు మన ఎడల చేయాలనుకున్న కార్యాలు కానీ, దేవుడు మన ఎడల కలిగి ఉన్న సంకల్పం కానీ, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు కానీ అవన్నీ ఆగిపోతాయి, ముందర సాగవు. ఎందుకంటే మనలో దురాలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు కాదు. మంచి ఆలోచనలు కలిగి ఉంటే మంచిగానే ఉంటాం కదా, ముందరకు వెళ్తాం కదా. కానీ మంచి ఆలోచనలు కాదు, దురాలోచనలు ఉంటాయి. ఈ దురాలోచనలు బట్టి ఏమవుతుంది? మనలో ఉన్న దురాలోచన బట్టి దేవుడు తన కార్యం చేయాలన్నా కానీ ఏం చేస్తాడు? ఆపేస్తాడు. అంటే అది ఏదో ఒక రీతిలో దేవుడు ఆపేస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఇంకా దేవుడు కార్యం చేయలేదేంది, ఇంకా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఇది ఎందుకు ఆలస్యం అవుతుందని మనం అనుకుంటాం. మనలో దురాలోచన ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని మన ఎలా జరిగించడానికి, మనల్ని తీసుకెళ్ళటానికైనా, ముందులకు నడిపించడానికైనా దేవుడు ఏం చేస్తాడు? అది పోయిన తర్వాతే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. అది పోయిన తర్వాతే రీస్టార్ట్. అది ఉన్నంతకాలం కష్టం, అది ఉన్నంతకాలం మనం నడవలేం. కాబట్టి అది పోవాలా, మరలా నువ్వు కంబ్యాక్ తీసుకోవాలి. మరలా పూర్వ జీవితం, క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం ఆరంభించినప్పుడు అప్పుడు దేవుడు మన ఉపవాస ప్రార్థన విని ముందరకు నడిపిస్తాడు. ఏం చేస్తాడు? మరలా విని దేవుడు ముందరకు నడిపిస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఇదే. ఏంటి? దురాలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఏ కార్యం కూడా చేయడు. చేస్తున్నాడు అని అనుకున్న మన భ్రమే. ఏదో ఒక రీతిలో దేవుడు అడ్డపడతామంటే అడ్డగిస్తూనే ఉంటాడు. ఆ కార్యం జరగకోకుండా, అది ముందరకు వెళ్ళకోకుండా, అది కొనసాగకుండా దేవుడు ఆపేస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న దురాలోచన, దావీదు రాజులో ఉన్న దురాలోచన బట్టి ఉపవాసం ఉండ ఆ బిడ్డను దేవుడు ముందరకు నడిపించడానికి ఇష్టపడ్డా, తిరిగి భూమికి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడికి? భూమికి. మరలా దావీదు రాజు చేసిన పాపం పోయిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చి సరిదిద్దుకున్న తర్వాత, మరలా తన జీవితం బాగున్న తర్వాత బెత్షెబాని వివాహం చేసుకుని తన దగ్గర తీసుకొచ్చిన తర్వాత, వివాహం అంటే ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు? సొలొమోన్ని ఇచ్చాడు. మరి అంతకుముందు ఇచ్చిన బిడ్డను ఉంచొచ్చు కదా. ఎందుకంటే అది దేవుని దృష్టిలో లేదు. అది దురాలోచనను బట్టి పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ పుట్టడం ద్వారా, లేదా బిడ్డ పుట్టక మునుపు దురాలోచన ద్వారా ఉంది కాబట్టి దేవుడు దాన్ని ఇష్టపడలా. ఆ బిడ్డను పోయిన తర్వాత మరలా రీస్టార్ట్, మరలా ఇంకొక గర్భఫలం దేవుడిచ్చి అప్పుడు ఇశ్రాయేల్ మీద దేవుని మందిరానికి కట్టించిన ఒక పాత్రగా సొలొమోను వాడుకుని ఇంకేం చేశాడు? దేవుడు దావీదు రాజు యొక్క గోత్రాన్ని నిలబెడుతూ వచ్చాడు. అంటే మొదటి బిడ్డ ఎందుకనంటే అది దేవుని దృష్టిలో దురాలోచనతో ఉన్న అనుభవం కనపడుతుంది అక్కడ. అట్లా దురాలోచన చేసి ఉపవాసం ఉంటే దేవుడు ఎందుకంటాడు? ఇలా అది పోయినప్పుడు, అది సమృద్ధిగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దావీదు రాజు జీవితం మళ్ళీ ఏమైంది? సొలొమోను ఇవ్వబడుతూ వచ్చాడు. సొలొమోను వచ్చి మందిరం కట్టించబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం దురాలోచనలు కలిగి, మనలో దురాలోచనలు ఉన్నప్పుడు, మంచి ఆలోచన లేనప్పుడు దేవుడు మన కుటుంబంలో ఏ మేలు చేయడానికి ఇష్టపడ్డు, మన జీవితాల్లో కూడా ఏ మేలు చేయడానికి దేవుడు ఇష్టపడ్డు. అది ఆరోగ్య విషయాల్లో, తర్వాత జాబుల విషయాల్లోనా, చదువుల విషయాల్లోనా, గర్భఫలం విషయంలోనా,
మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే చేయడు. ఎందుకు? మనలో దురాలోచనలు ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయడు. అది పోయినప్పుడు, అది సంపూర్తిగా వెళ్ళిపోయినప్పుడు, అది మన నుండి విడిచిపెట్టినప్పుడు అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు తన కార్యం చేయాలంటే ఇంకొకరు అడ్డుగా ఉండకూడదు. ఆయనకు మార్గాన్ని మనం ద్వారం తెరిచి ఉండాలి. దేవుడు ఒక కార్యం చేయాలంటే ఏం చేయాలి? ఇంకొకరు అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయడు, ఆపేస్తాడు. ఆ కార్యం అన్నది జరిగింది అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టి ఆపుబడే ఉండిద్ది. అది ముందరకు వెళ్ళాలంటే ఏం చేయాలా? అడ్డుగా ఉండదాన్ని తీసేసుకోవాలి. ఏ దురాలోచన బట్టి అయితే దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వస్తున్నాయో ఆ అడ్డుండా వాటిని మనం తీసేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా మనల్ని ముందరకు నడిపించి తన కార్యాన్ని చేస్తాడు. అప్పుడు జాబ్ రావచ్చు, ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు, ఇంకా అప్పులు సమస్యలు అన్నీ పోయి చక్కగా మంచి మార్గం ఉంటూ గర్భఫలాలు కలిగి బహుమానాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు? ఈ దురాలోచన ఉన్నంత కాలం మనం, ఒకరి మీదని కాదు, ఎవరి మీదైనా దురాలోచన కలిగి ఉన్నంత కాలం దేవుడు తన పని మన ఎలా చేయడానికి ఆపేస్తాడు. ఆ దురాలోచన పోయినప్పుడు దేవుడు తన పనిని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాడు. అప్పటి వరకు దేవుని పని అయిపోయింది, సరే దేవుని పని కాదు, దేవుడు ఎలా పని చేసేసాడు, కార్యం చేసేసాడు మనం అనుకుంటాం. ఎవరో అడ్డుపడుతున్నాడని మనం అనుకుంటాం, ఎవరో ఆపుతున్నారని మనం అనుకుంటాం. దేవుడే ఆపుతున్నాడు, అది గుర్తెరట్లా. ఎవరు ఆపట్లా? దేవుడే ఎదుటి వ్యక్తుల ద్వారా ఆపేపిస్తున్నాడు. ఎందుకని? ఈ దురాలోచన మనలో ఉంది. దేని గురించిన దురాలోచన మనలో ఉందో అది పోవాలి, సమృద్ధిగా పోవాలి. కాదు, అది విడిచిపెట్టేసేయాలి. అది సమృద్ధిగా నీవు నేను విడిచిపెట్టిన రోజు దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. అంతే. అది మనలో ఉన్నంత కాలం, మనం చచ్చిపోయేదాకా అది మనలో దేవుడు మన ఎడల కార్యం చేయటానికి ఇష్టపడ్డాం. ఒకవేళ మనుషులను బట్టో ఇంకొకరిని బట్టి మనం ముందరికి వెళ్ళినా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో చేయడు. కానీ మనం ముందరికి వెళ్తానే ఉంటాం, తర్వాత చాలా కష్టాలు పొందుకోవాల్సి వస్తాయి. అంటే దేవుని వాక్యం అంటుంది ఇక్కడ చూసిన మాట, దావీదు రాజు దురాలోచనతో ఉరియాని పిలిపిస్తూ వచ్చాడు, కానీ ఆ జీవితం ముందరకు సాగల. అది దేవుని దృష్టిలో లేదు కాబట్టి ముందరకు సాగల. మనం కూడా దురాలోచన కలిగి ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. నాటి దినాలు ఎలా చేసావో, నాటి దినాలు ఎలా చేసావు, నేటి దినాల్లో కూడా అలాగే చేస్తున్నాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. సో దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏం చేయాలా? ఈ దురాలోచన మనలో నుండి, మన దేహము, మన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. అది ఎంతటిదైనా సరే, ఎలాంటిదైనా అది మన జీవితంలో, మన హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవుడు నీ ఎడల కార్యం చేయడానికి మరలా నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు దేవుడు తన కార్యాన్ని మరలా చేస్తాడు నీలో. అలా దేవుడు చేయాలంటే ఈ దురాలోచన మనలో నుండి పోవాలి. అలా దురాలోచన పెట్టుకుని మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఎందుకు? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన దేవుడు వినలేదు, వారు చేసిన ప్రార్థన చూడలేదు, వారి ప్రార్థన వినలా. నేటి దినాల్లో మన ప్రార్థన వినడు, మనల్ని కూడా దేవుడు చూడడు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాట 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇంతకుముందు చదివిన భాగం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు కొట్టబడి హతము అగునట్లు నీవు అతన్ని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించాను. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట, దావీదు రాజు యొక్క జీవితం ఏం జరుగుతుందండి? ఉరియాకు కొరకు ఏం చేశాడండి? ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఎవరికి పంపిస్తున్నాడు? యోవాబుకి. ఎవరికి? యోవాబుకి. ఏమని పంపిస్తున్నాడు? ఉదయమున దావీదు యుద్ధం మోపగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపాను. అంటే ఎవరైతే సావాలో, ఎవరినైతే చంపాలో ఆ చావలసిన వాడి చేతనే ఉత్తరం రాసి పంపిస్తున్నాడు దావీదు రాజు. దావీదు రాజు ఏం చేస్తున్నాడండి? ఎవరు చావాలో ఇదిగో ఇతన్ని చంపండి అని. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఉరియా వెళ్ళి ఇచ్చిన ఉత్తరం ఏంటంటే నన్ను నువ్వే చంపాలని చెప్పి ఇచ్చినట్టు. ఒక మనిషి మరణం కోరుకున్నప్పుడు, ఒక మనిషి నాశనం కోరుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనని
వినడు. మొట్టమొదటి మాట ఏంటి? అపవిత్రమైన జీవితం. 2, తప్పు మార్గం నడిపింటాం. 3, దురాలోచన. 4వదిగా ఒక మనిషి మరణమును, ఒక మనిషి మరణాన్ని లేదా ఒక మనిషి నాశనమును మనం కోరుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. ఒక మాట చెప్పాలని, ఒక మనిషి యొక్క పతనమును మనం కోరుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనని వినడు. ఒక వ్యక్తి పతనాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. ఒక వ్యక్తి ఎప్పుడు నాశనం అయిపోతాడు, అతడు ఎప్పుడు పతనం అయిపోతాడని మనం ఎప్పుడు చూడకూడదు. దావీదు రాజు ప్రణాళిక ఏంటి? ఉరియా నాశనం చూడాలి. ఎవరి నాశనం? నాశనం అని ఎందుకంటున్నానంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఒక వ్యక్తి నాశనాన్ని మనం కోరుకున్నప్పుడు, ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని మనం కోరుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఏం చేస్తున్నారని చేశారు. ఎలా చేశాడు? అపవిత్రమైన జీవితం కలిగి, 2, ఒక వ్యక్తిని తప్పుడు దావన నడిపించిన అనుభవం కలిగి, 3, దురాలోచనతో, 4, ఒక మనిషి మరణం అంటే నాశనం కోసము. ఒక మాట చెప్పాలంటే ఒక మనిషిని నాశనం చేయడం, ఒక మనిషి మరణం కోసం చూసి ఒక మనిషిని నాశనం చేయడానికి ఇష్టపడిన కోణంలో ఇష్టపడిన వాడి గుండా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. మనం ఏం చేస్తామంటే బయట ఎలా ఉండ దేవుని మందిరానికి వచ్చి నేను పరిశుద్ధుని ప్రభా, పరిశుద్ధురాలిని ప్రభా అన్నట్టు ప్రార్థన చేస్తాం. ఒక మనిషి నాశనం కోరుకున్నప్పుడు, ఒక మనిషి నాశనం అయిపోవాలని ఇష్టపడినప్పుడు దేవుడిని ప్రార్థన వినటానికి కూడా ఇష్టపడ్డావు. ఎవరినో నువ్వు నాశనం చేయాలనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. అది నీకు అర్థం కాదు. ఏం విత్తుతామో అంతే కదా, ఏం విత్తుతామో అదే కొత్తాం. ఒక మనిషిని నువ్వు నాశనం చేయాలనుకుంటే నాశనం అయిపోయేది ఎవరు? మనమే. ఇప్పుడు దావీదు రాజు ఉరియాని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపించాలనుకుంటున్నాడు. తన మరణాన్ని కోరుకుంటున్నాడంటే నాశనం చేయాలనుకుంటున్నాడు. దావీదు రాజు కూడా మరణం వచ్చిన సందర్భాలు వచ్చినాయి. సరే, మరణం అంటే మరణ పంచుల దాకా వెళ్ళాడు. తర్వాత సొంత కుమారుని ద్వారానే మరణ పంచుల్లోకి వెళ్ళాడు. నాశనం అయిపోతున్న సందర్భం కూడా దావీదు రాజు జీవితంలోకి వచ్చేసింది. అంటే మనం ఏం చేసామో అదే మనకు తిరిగి వచ్చింది. ఈరోజు మనం చేసేది బాగుండొచ్చు, ఈరోజు మనం చేసేది మన కన్నులకి మనకి ఇష్టంగా ఉండొచ్చు. ఓ రోజు అదే నీకు నష్టం తీసుకురాబోతుంది. దాన్ని బట్టి నువ్వు నాశనం అవబోతున్నావు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 10-11 వచనాల్లో అంటాడు. ఏమని రాయబడుతున్నమాట? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం మనం చూసినట్లయితే 10-11 వచనాలు. మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయంగానే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. చేయనిమ్ము కదక్క, ఉండనిమ్ము. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎట్టుండవని అట్టుండి. ఎందుకని? దానిని బట్టి కోస్తా నేను. ఏమంటాడు? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త రాయబడుతూ వచ్చిన 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఉందంట. ఆయన తూర్పాత పోసి ఏం చేస్తున్నాడు? పోతబోయిపోతున్నాడు. మంచి గోధుమలు కొట్లో వేయబోతున్నాడు, పొట్టుని కాల్చబోతున్నాడు. ప్రతి వాని క్రియలు చొప్పున వారికి బహుమానం ఇస్తాను, నేను సిద్ధంగా ఉంది. ఐఎమ్ రెడీ టు జడ్జిమెంట్. సో నేను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉండా. వాని క్రియ చొప్పున నేను సిద్ధంగా జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉండా. కాబట్టి ఎవరి శాలరీ వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏంటి జీతం అన్నది ఇంగ్లీష్, తెలుగులో శాలరీ. ఎవరి శాలరీ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. గెట్ రెడీ. కాబట్టి యేసు ప్రభువారు త్వరలో రాబోతున్నాడు, అతి సమీపంగా ఉండబోతున్నాడు. కాబట్టి మన ఉపవాస ప్రార్థన కూడా దేవుడికి తెలుసు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనము ఎట్లా ఒక వ్యక్తి నాశనం కొరకు ఒక వ్యక్తి నాశనం చేయాలనుకున్నాం, ఒక వ్యక్తి నాశనం కొరకు మనం ఎదురు చూసి తిరిగి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు పిచ్చోడా? నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎరిగిన వాడైనా. అవునా? నీలో ఆలోచన పుట్టక మునిపే నీకు తెలుసు నీలో ఏం ఆలోచన పుడుతుందో. మరి అట్లాంటప్పుడు దేవుడు జ్ఞానవంతుడు, నువ్వు నేనా? మన దృష్టిలో మనమే జ్ఞానవంతులు అనుకుంటాం.
నీ జ్ఞానం అంతా దేవుని మందిరం బయట బురదల్లో ఉంది, చూసుకెళ్ళి. దేవుడు జ్ఞానవంతుడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక వ్యక్తి నాశనం, ఒక వ్యక్తి మరణమును అంటే నాశనమును ఎప్పుడు కోరుకోకూడదు. దావీదు రాజు అలా కోరుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? చాలామంది నా నాశనాన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఏడన్ని కాదులేండి, చాలా చోట్ల కోరుకున్నారు నేను నాశనం అవ్వాలని. నాకంటే ముందలే చాలామంది వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. నా నాశనాన్ని కోరుకున్న వాళ్ళు నాకంటే ముందర వెళ్ళిపోయారు. నేను అందుకు అనుకుంటా, ప్రభా వాళ్ళు నా నాశనం కోరుకున్నా కానీ వాళ్ళు బాగుంటే చాలు ప్రభా అనుకుంటా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నాశనం కోరుకుంటే నాకు కూడా పాట పాడాలి. అందుకే మనం కోరుకోవసరలా. మనం ఏం చేయాలా? మౌనంగా ప్రార్థన చేస్తే చాలు. మన నాశనాన్ని కోరుకునే వారికి దేవుడే వారి నాశనాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి అదే ఇస్తాడు దేవుడు, మనకెవడు. ఇప్పుడు మన నాశనాన్ని ఎవరైనా కోరుకున్నారనుకో, మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన నాశనాన్ని వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. దేవుడు అదే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు వెళ్ళి దేవుడిని అడిగారు అనుకో, అవునమ్మా నువ్వు అడిగింది నాశనం అవ్వాలని కదా, ఆయన కాదు నువ్వు నాశనం ముందరని చెప్పి ఆయనకి ఆమెకి ఇస్తాడు. సరిపోయింది, దరిద్రం పోయింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆమెను కదా ఆయనైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి నాశనం, ఒక వ్యక్తి మరణాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. అలా కోరుకున్న రోజు ఒక వ్యక్తిని నాశనం చేయాలని, ఒక వ్యక్తి మరణించాలని, ఒక వ్యక్తిని చంపాలని కోరుకున్నప్పుడు, అలా చేసి కోరుకున్నప్పుడు కాదు, కోరుకుని అలా చేసి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను భక్తుడిని, నేను భక్తురాన్ని, నా ప్రార్థన వినయ్యా, ఉపవాసం చేస్తున్నాడు. నువ్వు చేసిన పాపం దేవునిలో ఉంది. భర్తను విడిచిపెట్టి వేరే వాడితో నువ్వు చేసిన పాపం దేవుని దృష్టిలో ఉంది. అది ఇంకా పోలా, అది దేవుని దృష్టిలో లెక్కించబడింది. నువ్వు పోయింది అనుకుంటున్నావు. దాని తీర్పు పొందకోకుండా ఉంటావు ఆ దేవుని దృష్టిలో. ఆ తీర్పు నువ్వు అనిపించాలి కదా. అవన్నీ నేను తప్పించేసుకుంటానంటే ఎక్కడి నుంచి తప్పించుకుంటా? ఆ తీర్పే, ఆ పాపమే నా పిల్లల మీద పడిపోతుంది. మనం చేసిందే మన పిల్లల మీద పడుతుంది. తర్వాత మన పిల్లల మరణానికి కూడా దారితీస్తుంది అది. సో ఏదో చేసేసాను అయిపోయింది అనుకుంటే ఎట్టా? విడుదల ఉండొద్దు, క్షమాపణ ఉండొద్దు. చేసిన పాపం చేసి నేను అది చేసేసాను అయిపోయింది అనుకుంటే దేవుడు క్షమించాలి కదా. నువ్వు అయిపోయింది అనుకుంటే అయిపోయిందా? అట్లా అనుకుంటా పోతే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా, పొద్దున్న లేచి రాత్రి పడుకునేంతవరకు అన్నీ నా దృష్టిలో అన్నీ కూడా పోయినాయి, ఈ పాపం లేదు అనుకుంటే అయిపోద్దా? నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసిన రహస్య పాపమైన, బహిరంగ పాపమైన దేవుని దృష్టిలో ఉంది కదా. అందుకే దావీదు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు విన్నాడా? ఎందుకని లేదు? భర్తను విడిచిపెట్టి వేరే అతనితో పాపం చేసింది కాబట్టి ఆమె ప్రవర్తన సరిగ్గా లేదు. అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడం ద్వారా దేవుడు వారి ప్రార్థన వినుకోకుండా వారికి ఏం చేశాడు? తన తీర్పుని దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం కూడా జాగ్రత్త కలిగినటువంటి ప్రార్థన చేయాలి. ఇలా ఉండి మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. సో ఇదన్నమాట 4. ఒక వ్యక్తి నాశనం, ఒక వ్యక్తి మరణం అంటే ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని. ఒక వ్యక్తి నాశనం కోసం చూసి మనం వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే ఆ నాశనం చేయాలన్న మనస్తత్వం మనలో మారిపోయినప్పుడు, ఆ మనస్తత్వం లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇదన్నమాట 5వ విషయాన్ని చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ప్రజలు చేయగా దేవుడు వినల, వారి వైపు చూడాల. కారణములు మనం చూస్తున్నాం. 5వ విషయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ప్రాకారము మీద నుండి విలువగాండ్రు తమ సేవకుల మీద అంబుల వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఏమంటున్నారు? తమరి సేవకుడగు హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయను. గమనించాల్సిన కోణం ఏంటండి? 23వ వచనం ఏమనుంది? ఎట్లాగా ఆ మనుషులు మమ్మల్ని ఓడించుచు పొలములోనికి మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితమంట. గెలిచిన వాళ్ళు ఎట్లా మనిషిని పోగొట్టుకున్నారు? మరి ఇప్పుడు మేము వెంటాడి, వాళ్ళు మా మీదకి వచ్చారు శత్రువులు, కానీ మేము వాళ్ళతో యుద్ధం ఆడి గెలిచితమంటున్నాడు ఇక్కడ యోవాబు. మరి దావీదు రాజు కదా, ఉరియా ఎలా చనిపోయాడు? మరి ఉరియా ఎలా చనిపోయాడు? మీరు గెలిచారు కదా, ఉరియా ఎందుకు చనిపోయాడు? మరి ఉరియా చనిపోయింది శత్రువులను బట్టి కాదు, వీళ్ళు చేసిన పన్నాగాలను బట్టి ఉరియా చనిపోయాడు. మాటలు చెప్పమంటారా? నమ్మక ద్రోహం. మాటలో చెప్పాలంటే ఏంటి? నమ్మక ద్రోహం.
సో నమ్మక ద్రోహం చేసినట్టు చేసి దేవుని దగ్గరకు వచ్చి మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. మనల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసి, మనల్ని ఎవరైతే నమ్మారో వాళ్ళని మనం మోసం చేసినప్పుడు మనం వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇంకా నమ్మిన వాళ్ళని కూడా ఇష్టానుసారంగా మనం మోసం చేస్తే మా ప్రార్థన దేవుడు వినడు. నమ్మక ద్రోహం. నేను నమ్మిన వాడికి నువ్వు చేసిన ద్రోహం, అదే నమ్మక ద్రోహం. అక్కడ నమ్మక ద్రోహం చేసి దావీదు రాజును ఉరియా నమ్మాడా లేదా? నమ్మాడు. ఇతడు రాజు, ఇతడు ఏం చేసినా మేలే చేస్తాడనే నమ్మాడు కదా. కానీ దావీదు రాజు ఉరియాకి ఏం చేశాడు? నమ్మక ద్రోహం. తాను నమ్మిన వాడికి ద్రోహం చేసిన వాడుకుంటూ వచ్చాడు దావీదు రాజు. ఉరియా చనిపోతూ వచ్చాడు. అంటే నమ్మినటువంటి వాడికి ద్రోహం చేసిన వాడుకుంటూ వచ్చాడు. అందుకే దావీదు రాజు జీవితంలో కొంత సమయం నెమ్మది లేదు, కలవరంతో ఉండిపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే చేసినటువంటి పొరపాటు, చేసిన తప్పు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఇలా ఉండి చేస్తున్నారు, కానీ దేవుడు వినడు. ఏదో మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేసేసామంటే దేవుడు విన్నాడు అనుకుంటున్నారా ఏంటి? ఏం వినడు. ప్రార్థనలు వినాలంటే దానికి కొన్ని క్వాలిటీస్ అవసరం, కొన్ని అర్హతలు ఉండాలా, కొన్ని విధి విధానాలు ఉంటేనే దేవుడు వింటాడు. నేను వచ్చాను, ప్రార్థన చేశాను, వెళ్ళిపోతానంటే సరిపోయిందా? అలా కాదు. ఒక ఊర్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, పెళ్ళో సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఒక ఆమె ఒక అతనికి మనవరాలు అయింది. ఒక ముసలాయన కాదులేండి, మాదిరి వయసు ఆయనకి మనవరాలు అయింది. ఏమంటుందంటే వాళ్ళ తాత దగ్గరికి వచ్చి చేయి చూపించి, తాత నేను వచ్చాను అని ఎట్ట అంటుంది. ఏమంటుంది? తాత నేను వచ్చాను తాత అని ఎట్ట చూపిస్తాను చెయ్యి. ఆ తాత నేను వచ్చాను అని ఎట్ట అంటుంది. దీనికి మామూలుగా తాత నేను వచ్చానంటే అయిపోయింది కదా. ఆ తాత చూసేదాకా తాత నేను వచ్చాను అంటుందంట. ఏంద్రా తాత నేను వచ్చాను అని ఎట్టని దాన్ని చూస్తే ఆ చేతికి 4-5 ఉంగరాలు ఉన్నాయంట. ఇప్పుడు ఈయన చూడాల్సింది ఏంటి? ఆ వచ్చింది కాదు, తాత నేను వచ్చానంటే ఈ చేతిని చూడు. ఫస్ట్ నా చేతికున్న ఉంగరాలు చూసి నువ్వేమనాలా? నువ్వు వచ్చే సంగతి కాదు, అమ్మ ఈ ఉంగరాలు భలే ఉండయా, చాలా బాగుండే అమ్మ, చాలా బాగుండే అని అనిపించుకోవడానికి ఏముంటుంది? తాత నేను వచ్చాను అంటుందంట. కొంత సమయానికి ఆయనకు అర్థమయ్యి, ఓహో ఉంగరాలు పెట్టుకొచ్చిందా, అందుకే తాత నేను వచ్చాను అంటుందా. ఎప్పుడు తాత నేను వచ్చాను అన్నది ఈ రోజు అంటుందంటే ఇదే కారణమా? మన ప్రార్థన కూడా ఏంటంటే చూపించుకోవడానికి చేస్తాం. ప్రభా నేను వచ్చాను చూసుకో చూస్తాను. నీ వ్యవహారం ఓ రోజు ఉంది, చూడకుండా వదిలిపెట్టడు కదా. నువ్వు చేసిన ప్రతి పాపం, నువ్వు ఇతరులకు చేసిన నమ్మక ద్రోహం, ఇది నేను నమ్మిన వాడికి నువ్వు చేసిన అన్యాయము అన్నీ దేవుని దృష్టిలో ఉండే. ఓ రోజు ఆయన తీస్తాడు, బయటికి తీస్తాడు. నువ్వు ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రభా నేను వచ్చాను అని చెప్పుకుంటే అయిపోయింది అనుకున్నావేంటి? ఈ ఉంగరాలు ఎలా వచ్చినాయో తాత ఎంక్వైరీ చేస్తే అన్నీ దొంగతనం వచ్చినాయి. ఒకటి మంచిగా లేవు. ఆ ఇంట్లో కన్న వేసి దొంగతనం చేసినాయే, ఆ ఇంటిని కూల్చు తెచ్చినాయే. ఇవన్నీ ఉంగరాలన్నీ కూడా ఒకటే మంచి ఉంగరం కాదు, సొంతగా కష్టపడి సంపాదించింది కాదు. ఎవనో ఒకటి ముంచి, ఎవనో ఒకటి నష్టం చేసి, ఎవనో ఒకటి కూనీ చేసి తెచ్చుకున్నాయే. ఇది తీసుకొచ్చి తాత నేను వచ్చానని చెబుతుంది. ఈ తాతగారు ఎంక్వైరీ చేస్తే బయటపడింది ఏంటి? దొంగ, ఒకటే మంచిది కాదు. మన ప్రార్థన కూడా ఉండిద్ది, ఒక రోజు బయటపడేది రోజులు రాబోతున్నాయి. ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు ఎవరో కూడా చెప్పిన మాట వింటలా. మనం చేద్దాం, ఆయన అట్లా చెప్పుకుంటాడు అని అనుకుంటున్నావు. ఓ రోజు వచ్చేది నీ ప్రార్థనకు కూడా దేవుని దృష్టిలో నువ్వు నిలబడాలి. నువ్వు చేసిన ప్రార్థన కూడా సమాధానం ఇవ్వాలి దేవుని దగ్గర. ఎందుకు ఇలా చేసావు, దేని కొరకు ఇలా చేసావు, ఎవరిని ఉద్దేశించి ఇలా చేసావు అని ప్రతిదీ దేవుడు అడుగుతాడు. ఎందుకు? ప్రతి మాట దేవుని దగ్గర మనం ఏం చేయాలా? లెక్కపు చెప్పాలి. బైబిల్ ఉంది, నీతిమంతులు కానీ దేవుని ప్రజలైన పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చెవియొగ్గి అంటాడంట. ఎందుకంటున్నాడు? ప్రతి మాట మంచి, ఒకవేళ మాట్లాడుకున్న మాటలే దేవుడు ఏదైనా మేలు చేయాలంటే చేస్తాడు. అవి తప్పుకరంగా ఉంటే దాన్ని బట్టి దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు. ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క ఉంది. నువ్వు వచ్చాను, నేను ప్రార్థన చేశానని ఏదో హాజరు కోసం వచ్చి మందిరంలో ప్రార్థన చేసి వెళ్తున్నావు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు కూడా దేవుడు వింటున్నాడు. దాన్ని బట్టి ఓ రోజు తీసుకొచ్చి నీ ముందలే పెడతాడు. అప్పుడు గాత తెల్లముఖం గాత నల్లముఖం అయింది. ఇప్పుడు నల్లముఖం తెల్లగా అయింది అనుకుంటాం, అడగాదు. అప్పుడు తెల్లముఖమే నల్లమైపోయింది. అప్పుడేం చేస్తా? నల్లగా అయిపోద్ది అంటే మాడిపోయింది ముఖమే, అంతే.
చేసిన ప్రార్థనలు సరైన విధంగా దేవుని ఎదుటి లేనప్పుడు దేవుడు ఆ ప్రార్థన తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పుడు మన మొహం అంతా మాడిపోయింది. ఎవరికి వెళ్ళి అడుగుతా? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తా? అయ్యో నేను చేసిన ప్రార్థన తప్పు అయిపోయింది, క్షమించాలని ఎవరిని అడుగుతా? ప్రార్థన వినేవాడే నిన్ను తీర్పులో తీసుకొస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? చేసే ప్రార్థన కూడా జ్ఞానంగా వాక్య వెలుగులో అర్థం చేసుకుని ఏదో నా ఇష్టం వచ్చినా నేను చేస్తున్నాను అంటూ చేయకూడదు. వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. ఏది పడితే అది కాదు చేయాల్సిన ప్రార్థన కూడా. ఇంకా రాకపోతే దేవుడే తీర్పు తీర్చడానికి నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం రావట్లా, దేవుడు వస్తాడు నీకు తీర్పు తీర్చడానికి. అప్పుడు ఉండిద్ది అసలైన ప్రార్థన అనుభవం, అక్కడ తేలిద్ది. అంటే ఈ ప్రార్థన అంటే ఏదేదో కాదు. చేయాల్సిన నమ్మక ద్రోహం అందరికీ చేసేసావు. నేను నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేసావు. నేను ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ అన్యాయం చేసావు, మోసం చేసావు. ప్రార్థనకు వచ్చి ప్రభా నేను మంచి పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని ప్రభు అంటే అవును పరిశుద్ధుడు పరిశుద్ధురాలు దేవుడే కదా, మంచోడు కాదు కదా, మనమే పరిశుద్ధులం కదా. ఒక రోజు లెక్క ఉంది. నువ్వు చేసిన ప్రతి పాపానికి దేవుని దృష్టిలో లెక్క ఉంది. అది ఇప్పుడే దేవుడు భూమి మీద చూపిస్తాడు. మనకే మన పిల్లలకి దేవుడు చూపిస్తాడు. ఆ తప్పును మనం సరిదిద్దుకోం. మనం ఇంకేమనుకుంటామంటే దేవుడు మాకు ఎందుకు అన్యాయం చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నాడు, లేదా దేవుడు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు అని మనం అనుకుంటాం. దేవుడు ఏం చేయలా. నువ్వు చేసిన పాపం, ఇతరులకు నువ్వు చేసిన నమ్మక ద్రోహమే నీ మీదకి నా మీదకి మన కుటుంబాల మీదకి వస్తుందంతే. ఇది ఎవరో చేసింది కాదు. దేవుడేం తప్పు చేయట్లా. నువ్వు నేను చేసిన, ఇతరులకు చేసిన నమ్మక ద్రోహమే మనకి, మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి వస్తుందంతే. నువ్వు నేను చేసిందే, బయటవాడు ఎవరు చేసింది కాదు. నీ కుటుంబం మీదకి వస్తుందంటే నువ్వు చేసిన నమ్మక ద్రోహమే, నా కుటుంబం మీదకి వస్తుందంటే నేను చేసిన నమ్మక ద్రోహమే. ఇది ఎవరు చేసింది కాదు. మళ్ళీ మనం చేసిన నమ్మక ద్రోహమే మన కుటుంబాల మీదకి సంప్రాప్తి అయి నష్టపోయేంత దాకా తెచ్చుకొస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంత నష్టపోయే నమ్మక ద్రోహం మనం చేయటం అవసరమా? నమ్మిన వాళ్ళని, మన అనుకున్న వాళ్ళని మోసం చేసి ఈ జీవితం జీవిస్తున్నాం, నమ్మక ద్రోహం చేసి జీవించే జీవితం ఆ బ్రతుకు ఒక బ్రతికేనా? ఇతరులను మోసం చేసి నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేసి, వాళ్ళకి ద్రోహం చేసి నువ్వు బ్రతికే బ్రతుకు బ్రతికేనా? అది దేవుడు ఇష్టపడే బ్రతుకు అనుకుంటున్నా. నువ్వైనా నేనైనా బ్రతికే బ్రతుకు దేవునికి ఇష్టమైంది కాదు. అది నీకు ఇష్టమైంది, అది లేదా నీతో ఉన్నవారికి ఇష్టమైంది. అది బ్రతుకు దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు. అది నేను నమ్మిన వారికి నువ్వు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి వారికి నువ్వు వచ్చి దేవుని మందిరకు వచ్చి నేను మాత్రమే పరిశుద్ధురాలను ప్రభా, పక్కన ఇంటి వాళ్ళు అందరూ పాపులు అంటే దేవుడు తెలుసు ఎవడు పాపో ఎవడు మంచోడు. తెలీదా దేవునికి? అందరూ తెలుసు. ప్రాబ్లం అక్క, తెలీదా దేవుడికి? అది అన్నీ తెలుసు. ఓ రోజు తీస్తాడు, మొత్తాన్ని బయటకు తెస్తాడు. ఇప్పుడు చెబితే అర్థం కావట్లా, బుర్రలకి ఎక్కట్లా. దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నాడు, ఎలా తీర్పు రాబోతుంది, సరిదిద్దుకొని అంటే బుర్రలకి ఎక్కట్లా. ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేవాడు కొంతమంది ఉన్నారు. బ్యాచ్ వస్తాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు కొంతమంది ఉన్నారు. బుర్రకు ఎక్కించుకో. ఈయన పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు, ఏం మారడు, ఆగదు. దేవుని కార్యం జరిగిద్ది. పోయేవాడిని పంపిస్తాడు, వచ్చేవాడిని తీసుకొస్తాడు. నీ బుర్ర, నీ ఆలోచన, నీ బ్రెయిన్ ఎక్కడ ఉండాలంటే మనసు అంతా కూడా వాక్యం మీద పెట్టాలి. ఓ రోజు వస్తుంది నువ్వు చేసిన ప్రార్థన, నిన్ను నమ్మిన వారికి నువ్వు చేసిన ద్రోహము అది దేవుని దృష్టిలో ఎప్పుడొక ఉంది, పోయిందని అనుకోవాక. ఏదో కొంతమంది ఎలా ఉంటారంటే పాపాలు చేసేసి, నమ్మక ద్రోహం చేసేసి అది పోవటం కొరకు ఇంట్లో కూడిక పెట్టుకుంటారు. గృహ కూడిక, కృతజ్ఞత కూడికనో గృహ కూడికనో. ఎందుకు? మనకు రహస్యం చెప్పరు. మా ఇంట్లో గృహ కూడిక అయ్యా, ప్రార్థన చేయి. ఇదిగో మేమేంటి, అది ఎవరు గుడ్డాడు అంటే నా సేవకుడు అని బైబిల్లో ఉంది. ఎవరు గుడ్డాడంటే ఎవరు గుడ్డాడు చెప్పు ధనలక్ష్మి అక్క. ఎవరు గుడ్డాడు? నా సేవకుడే గుడ్డాడు. అందుకే ఏం చేస్తాడు, నువ్వు దేనో పెట్టుకున్నావు అన్న రహస్యం చెప్పవు కదా. ఈయన వచ్చి మంచి కొరకు వాక్యం చెప్పి వచ్చేస్తాడు. అసలైన రహస్యం అలాగ ఉండిపోయింది. ఒక రోజు వస్తాయి, అన్నీ వస్తాయి బయటికి, ఏది ఆగదు. దావీదు రాజు చేసిన నమ్మక ద్రోహం దేవుడు ఇడిచిపెట్టాడా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం తీసుకొచ్చినట్టే బుద్ధి వచ్చేదాడు దావీదు రాజు చెబుతున్నాడు, దేవుడు చేసిన నమ్మక ద్రోహం ఇదయ్యా నువ్వు అని. ఏమని చెబుతున్నాడు చూడండి 10వ వచనం, 9-10 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి కీర్తన ఇటమ్మ చెప్పు. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను
నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. చాలు, అది అసలైన మాట. ఏముంది? నీ ఇంటి వారికి ఎక్కడి నుండి ఏం జరుగుతుంది? సదాకాలం అంటే ఎప్పటి వరకే? ఎప్పటికి యుద్ధమే ఉందంట. చేసిన ఒక్క నమ్మక ద్రోహం ఎక్కడి వరకు వెళ్ళింది? చేసిన నమ్మక ద్రోహం ఎప్పటి వరకు వెళ్ళింది? బైబిల్ చెబుతుంది కదా, సదాకాలం నీ ఇంటి వారందరికీ ఏం జరుగుతుంది? యుద్ధం జరిగిస్తుంది. ఎవడు ఇంటి వారికి? దేవుడే. దేవుడు మన మీదకి ఎవరైనా యుద్ధాన్ని తీసుకొస్తాడు? అసలు మనతో ఉండి యుద్ధం ఆడతాడా? మన పక్షం నుండి దేవుడు యుద్ధం ఆడతాడు. నిర్గమకాండం మనం చూసినట్టు 14 అధ్యాయం 13-14 వచ్చినాడు, మీ పక్షమును మీ దేవుడైన యెహోవా యుద్ధం చేయను అనే ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ కుటుంబానికి యుద్ధం జరిగింది అంటున్నాడు. యుద్ధాన్ని తీసుకొచ్చేవాడు ఎవరు? మన పక్షం నుండి యుద్ధం ఆడాల్సిన వాడు యుద్ధం తీసుకొస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడు? చేసే నమ్మక ద్రోహం. అర్థమవుతుందా? నీ కుటుంబానికి, కుటుంబం పిల్లలకు కూడా నువ్వు చేసిన నమ్మక ద్రోహం ఏమవుతుంది? నిన్ను నమ్మిన వారికి నువ్వు చేసిన ద్రోహం. ఏ నమ్మక ద్రోహం అయితే నువ్వు చేసావో అది నీ నీకు వస్తుంది, తర్వాత నీ పిల్లలకు కూడా, పిల్లలకు వస్తుంది, నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది, వారి పిల్లలకు కూడా, వారి పిల్లలకి అందరూ సంతృప్తి అవుతుంది. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. ఈ యుద్ధము ఏమవుతుందండి? ఏమరాయబడుతూ వచ్చింది? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుందట. ఇప్పటితో ఆగిపోయే యుద్ధం కాదు ఇది. నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలకు వస్తుంది, నీ పిల్లలు చచ్చిపోయినా వారి పిల్లలకు వస్తుంది, వారి పిల్లలు చచ్చిపోయినా వారికి. అంటే ప్రభు అనుమతించినంత కాలం నీ కుటుంబానికి యుద్ధమే దేవుడు అనుమతిస్తున్నాడు. ఇంక యుద్ధం వచ్చినప్పుడు కుటుంబాలు ఎలా ఉంటే చక్కగా చికెన్లు, మటన్లు, బిర్యానీలు వండుకుని సంతోషంగా తింటారా? ఎవడొస్తాడో, ఎప్పుడు పొడుతాడో, ఎప్పుడు చంపుతాడని భయంతో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మక ద్రోహం చేసినందుకు దేవుడు యుద్ధాన్ని అనుమతించాడు. అంటే ప్రాణభయంతో కొట్టిమెట్లాడి చచ్చేదాడు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు? అది చేసిన నమ్మక ద్రోహం అలాంటిది. నువ్వు చేసిన నమ్మక ద్రోహం అలా ఉంది. అలాంటి నమ్మక ద్రోహం చేసి మళ్ళీ వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను ఎంత మంచోడో, ఎంత మంచిదాన్నో కదా. వాళ్ళు మంచోళ్ళు ప్రభా, వీళ్ళు మంచోళ్ళు ప్రభా, అందరూ మంచోళ్ళు. మరి నేనేంటి? 7 వాళ్ళు అందరూ ఏంటి? వీళ్ళందరూ పాపులే, మనం ఒక్కమే మంచోళ్ళం. అవును, దేవుడు వీళ్ళందరినీ మంచిగా తీరుస్తాడు. ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట ఉన్నప్పుడు నేను ఒక్కళ్ళనే పాపుగా ఎంచుతాడు, దరిద్రం పోయింది. కాబట్టి జాగ్రత్త. ఇప్పటికైనా సరే మంచి జీవితం జీవించాలి, మంచి ప్రవర్తన జీవించు, దేవునికి మహిమకరంగా జీవించు. మనుషులు మహిమకరం కాదు, మనుషులు ఘనతకరంగా కాదు. ఆల్రెడీ దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు, యుద్ధాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా మనం మారుమనసు పొందకపోతే ఇంకా చాలా తీసుకొస్తాడు. వాటిని తట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎప్పటికైనా మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. అది పొందినప్పుడు ఇంకా మన కుటుంబాల్లో ఇంకా వస్తాయి. ఇప్పుడు అవలా, ఇప్పుడు అయిపోవాలి. ఇది ఈ వచ్చే యుద్ధాలు అనేది ఇప్పటితో ముగింపు అవలా, ఇది ఆరంభమే. ముగింపు ఇంకా చాలా ఉంది. ఆ చాలా ముగింపులోకి మనం వెళ్ళకూడదంటే సరిదిద్దుకోవడం అవసరం. మనం దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే మన కన్నీరు దేవునికి ఏం చేయబడుతుందండి? ఏమవుతున్నాక ఏదన్నా విడుస్తాం కదా అక్క. దేవుని దృష్టిలో ఎలా ఉంది మనం కన్నీరు గారిస్తే అంటే మంచోడు. కానీ మన కన్నీరు కారిస్తే దేవుని దృష్టిలో అది కనికరాన్ని పుట్టిస్తుంది. దేవునికి ఏం చేస్తుందండి? మన కన్నీరు దేవునికి, ఏదో కన్నీరు అంటే ఏదో ఉతక గార్చే కన్నీరుకి దేవునికి కనికరం పట్టదు. నిజమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దుఃఖంతో చేసిన తప్పును ఒప్పుకోవడం కొరకై కన్నీరు కారిస్తే అప్పుడు ఆ కన్నీరు దేవునికి కనికరాన్ని పుట్టిస్తాయి. అదే కన్నీరు హిజ్కియా గార్చాడు, దేవునికి కనికరం పుట్టింది. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చేసిన నమ్మక ద్రోహాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకరోజు మనం నమ్మిన వారికి మనం చేసిన ద్రోహము పోయిందని అనుకోవద్దు. ఏమేమనుకుంటుంది? దావీదురాజు దగ్గరికి వచ్చింది, పాపం చేసింది, భర్తను కాదని వేరే వాడి దగ్గరికి వచ్చి పాపం చేసి, వేరే వాడి దగ్గర అంటే వేరే ఆయన దగ్గరికి వచ్చి పాపం చేసి ఏమని చేసింది? దేహం అంతా ఉన్న అపవిత్రత అంతా పోగొట్టుకుని చక్కగా శుద్ధి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అని నేను చేసిన అపవిత్రత అంతా పోయిందని అనుకుంది.
పోయిందా? దేవుని దగ్గర ఉంది, ఎడకి పోలా. ఆయన గ్రంథపు చుట్టూలో దేవుడు రాసిపెట్టాడు. అప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏదో చేసేసేసాం, అయిపోయిందిలా, దేవుడు క్షమించాడు అనుకోవాక. ఓ సమయం వచ్చిద్ది సహోదరుడు సహోదరి, ఆ రోజు బయట పెడతాడు ఆయన. అప్పటి వరకు బయట పెట్టడు. ఆయన టైం కోసం ఆయన ఎదురు చూస్తాడు. మనలాగా తొందరపడేవాడు అనుకున్నారంటే దేవుడు అంటే అలాంటి వాడు కాదు. ఆయన టైం ప్రకారం ఆయన చూసి కరెక్ట్గా ఏ టైం తీసుకురాలో ఆ టైం తీసుకొస్తాడు. అప్పుడు మనం దాన్ని బట్టి ఇంకేం చేయలేక మనం నరకానికి వెళ్ళటం తప్ప ఏం లేదు. సో ఉపవాస ప్రార్థన అంటే ఎట్టబడితే అట్ట చేసేది కాదు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో నేటి దినాల్లో కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. నాటి దినాల్లో వారు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినలా. కారణం ఏంటి? వారు ఉపవాసం ఉండే ప్రార్థన వినలా. వారిలో ఒక వ్యక్తిని చూస్తున్నాం, దావీదురాజు నాటి దినాల్లో ఉపవాసం ప్రార్థన చేస్తున్న దేవుడు వినలా. ఎందుకని? అతని జీవితం వేరుగా ఉంది. అతను ఉపవాస ప్రార్థన చేయకముందు అతను చేసింది ఏంటి? దావీదురాజు ఉపవాస ప్రార్థన చేయకముందు తాను చేసిన పనులు చూడగా, తాను చేసిన కార్యాలేంటి? పనులు. మొదటిగా తను చేసిన పని ఏంటి? అపవిత్రత కలిగిన వాడుకున్నాడు, అపవిత్రమైన జీవితాన్ని కలిగి పొందుకున్నాడు. 2, ఒక వ్యక్తిని తప్పుదావలో నడిపించాడు. 3, దురాలోచన కలిగిన వాడుకున్నాడు. 4, ఒక మనిషి నాశనాన్ని కోరుకున్నాడు. 5, తనను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశాడు. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ఎలా ఉందంటే, దావీదురాజుకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. ఎవరండి? ఇప్పుడు జనమందరూ ఏమనుకుంటారు? బిడ్డ చచ్చిపోయాడు అంటే అమ్మో ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో రోగం వచ్చింది అనుకుంటారు. అసలు ఆ బిడ్డ సావడానికి కారకుడే దేవుడు. ఎందుకు కారకుడు దేవుడు అంటున్నానంటే, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు చదివితే ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మనం అనుకుంటాం మనకు కలిగిన వారు మరణానికి ఏదో వాళ్ళ బలహీనతలు అనుకుంటాం. పొరపాటు. దేవుడు చెప్పేది వేరుగా ఉంది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. చాలమ్మా. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవా ఉరియా భార్య దావీదునకు కన్న బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడి చచ్చిపోయింది. ఇప్పుడు సావటానికి మెయిన్ రీజన్ ఎవరు? దేవుడే. ఎందుకు? దేవుడు అనుమతించాడు. ఈ మరణం ఎందుకు వచ్చింది కుటుంబంలోకి? మరణం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన పని సరిగ్గా లేదు అంతకుముందు. ఇప్పుడు మరణం వచ్చిందంటే దేవుడు విడిచిపెట్టేసాడు, దేవుడు అన్యాయం చేశాడని లబో కొట్టుకుంటున్నారు. 7 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. బిడ్డ జబ్బుతో ఉన్నాడు, బ్రతికిస్తాడేమో దేవుడని. అవకాశం లేదు. నువ్వు చేయాల్సినవన్నీ చేసి వచ్చి నా ఇంటి వారు, నా వారు ప్రభు బలహీనతలు, రోగాలతో ఉండరు, ఆ అనారోగ్యాలతో ఉండరు, బ్రతికించు ప్రభు అంటే దేవుడు ఏమైనా పిచ్చోడా బ్రతికించడానికి? దేవుడికి అన్నీ తెలుసు. మనం ఏ ప్రవర్తన ఉన్నామో వాళ్ళు ఏ ప్రవర్తనతో ఉండరు, వాళ్ళు భూమి మీద ఎలా ప్రవర్తించారో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు ఎవరికి ఆయుష్ ఇవ్వాలో వారికి ఇస్తున్నాడు, ఎవరిని తీసుకోవాలో వాళ్ళని తీసేసుకుంటున్నాడు. దేవుడు ఎందుకు మొత్తాడు? ఎందుకు ఆ రోగం వచ్చేదట, జబ్బు పడేటట్టు దేవుడు చేశాడు? ఎందుకు ఆ బలహీనత వచ్చేటట్టు దేవుడు చేశాడంటే అంతకుముందు చేసిన తప్పులు ఉన్నాయి. సరైన జీవితం లేదు. ఏంటది? అది అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నారు. ఇంకేం చేశారు? ఒక వ్యక్తిని తప్పుదారులో నడిపించారు. ఇంకేం చేశారు? దురాలోచన కలిగి ఉంటారు. ఇంకేం చేశారు? ఒక మనిషి నాశనాన్ని కోరుకున్నారు. మరణం అంటే నాశనాన్ని కోరుకున్నారు. ఇంకేం చేశారు? నమ్మిన వాడికి నమ్మక ద్రోహం చేశారు. ఇవన్నీ చేసి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి దేవాన్ని ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం లేనివాడా? అందుకే దేవుడు మొత్తాడు. జబ్బుపడి చచ్చిపోయింది బిడ్డ. 7 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రయోజనం లేదు. జబ్బుతో చచ్చిపోగానే ఇంకేం చేస్తాడు? ఒక మాట అంటున్నాడు, ఏం చేయలేక తన సేవకులు వచ్చి అడుగుతారు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు భోజనం చేయలేదు కానీ బిడ్డ చచ్చిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి శుద్ధంగా చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి మరి భోజనం చేస్తున్నాడు ఏంటంటే అప్పుడు అంటాడు దావీదురాజు, నేను ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కనికరించి ఒకవేళ దేవుని కృపను పెట్టతారు, అతనికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడని ఉపవాసం ఉండా. కానీ ఇప్పుడు అతను లేడు కదా, దేవుడు మొత్తాడు కదా, దేవుడే జబ్బు పడేటట్టు చేశాడు కదా. ఇక అతను చచ్చిపోయిన తర్వాత అతను నా దగ్గరికి రాలేడు, నేనే అతని దగ్గరికి పోవలసిన వాడినై ఉండగా అతను నా దగ్గరికి రాలేడని 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదురాజు చెబుతాడు. ఆ 16 వచ్చిన తర్వాత అంటే అర్థం ఏంటి? నేను పోవాల్సిన వాడిని అతని దగ్గరికి, ఇక అతను రాడు. జబ్బు దేవుడు మొత్తటం ద్వారా జబ్బు పడి చచ్చిపోయాడు, దేవుని ఉగ్రతను పడి చచ్చిపోయాడు. అలాంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప వాడు తిరిగి రాడు. అది దావీదురాజు యొక్క ఆలోచన. సో ఈ ఓవరాల్గా అర్థం ఏంటంటే యెషయా గ్రంథంలో రాయబడినట్లు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు మా ప్రార్థన వినవు? నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన,
నేటి దినాల్లో ఉపవాస ప్రార్థన అట్లాగే చేస్తున్నారు ప్రజలు. నాటి దినములు ఎలా చేశారు? వారు ఉపవాసం ఉండగా దేవుడు వారిని చూడలేదు, వారి ప్రార్థన వినడానికి కూడా ఇష్టపడాల. నాటి దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉన్నారు? నేటి దినాలు ఎలా చేశారు? నాటి దినాల్లో కూడా అంతే. వారు ఉపవాసం ఉండగా నాటి దినంలో ఉపవాసం ప్రార్థన చేయగా దేవుడు వినలేదు, వారిని చూడాలి. ఉపవాసం ప్రార్థన చేసేవారి ప్రార్థన వినలా, వారిని చూడాలి. నేటి దినాల్లో కూడా ఉపవాసం ప్రార్థన చేస్తున్నా దేవుడు వారిని చూడడం, వారి ప్రార్థన వినడం. కారణం ఏంటి? దావీదు రాజు వల్లే మనం ప్రార్థన చేసిన వినడం. ఎందుకు? అపవిత్రత ఉందా? ఇంకా ఒక వ్యక్తిని తప్పుదావలో నడిపించిన, ఒక వ్యక్తి పైన దురాలోచన కలిగి ఉండా, ఒక మనిషి నాశనాన్ని కోరుకుంటున్నా, ఒక వ్యక్తికి మనం నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేసినా, ఇవన్నీ చేసి మనం దేవుని దగ్గరకు వచ్చి నేను పరిశుద్ధుని పవిత్రాలను అంటే దేవుడు ఏమైనా వినటానికి ఏమన్నా ఖాళీగా ఉండాడు అనుకుంటున్నా? మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం చేయాల్సిన పాపాలన్నీ చేసి దేవుని మందిరానికి వచ్చి ప్రభా నేను పాపం చేసిన ప్రభుత్వం అయితే క్షమించి పాపం చేసి ఉంటే అని ఒప్పుకుంటే అయిపోయింది అనుకుంటామేంటి? దేవుడు లెక్కించిన పాపం దేవుడు కొట్టేసేలాగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడేమైంది? దేవుడు వింటాడు. చూడండి, దావీదు రాజు బిడ్డకి మరణం ఎందుకు వచ్చింది? దేవుడు మొదలే చెప్పాడు, నీ కుటుంబానికి యుద్ధం ఉండిద్దని. కారణం ఏంటి? నువ్వు ఈ తప్పులు చేసావు కాబట్టి నీ కుటుంబానికి యుద్ధం. యుద్ధంలో ఏమైంది? దావీదు రాజు బిడ్డ చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయేవాడు కొరకు ఏం చేశాడు? దేవుడు మొత్తినప్పుడు ఏడుతున్న ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బ్రతికించండి. దేవుడే మొత్తిన తర్వాత ఇంకెవడో దాన్ని స్వస్థపరచలేడు. దేవుడు ఆ వ్యక్తి మరణాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే చేసిన తప్పులు ఎలా ఉండే. నీ కుటుంబంలో దేవుడు అలాంటి పరిస్థితి అనుమతించడానికి కారణం ఏంటంటే వాళ్ళైనా బ్రతికుండా మనమైనా ఇలాంటి పొరపాట్లు చేసి ఉండబట్టే దేవుడు అనుమతిస్తాడు, లేకపోతే అనుమతించు. ఇప్పటికైనా మనం మారుమూసి పొంది ఇలాంటి చేసిన పొరపాటు సరిదిద్దుకుంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. సరిదిద్దుకున్నప్పుడు దేవుడు వినడు. కాబట్టి మన ప్రార్థన దావీదు రాజు లాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడం. దావీదు రాజు లాంటి ప్రార్థన కాకుండా మనం దేవునికి మహిమార్థమే ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.